ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సీఎం రేవంత్ సారథ్యంలో శనివారం కీలకమైన కేబినెట్ భేటీ జరగనుంది. రుణమాఫీ నుంచి మేడిగడ్డ వరకు అన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న క్రమంలో చేపట్టాల్సిన చర్యలపైన కేబినెట్ చర్చించనుంది. పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో డిస్కస్ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్నవి, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయపు పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్లో చర్చిస్తారు. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వర్షాకాలంలో బ్యారేజ్కి మరింత నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఎన్డీఎస్ఏ చేసిన సిఫారసులు, ఇప్పటివరకు నీటిపారుదల శాఖ తీసుకున్న చర్యలు, వర్షాకాలంలోగా చేయాల్సిన పనులపై సమీక్షించనున్నారు. ఇప్పటికే నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లతో భేటీ అయ్యారు. ఎన్డీఎస్ఏ సూచనలను అమలు చేయడం, బ్యారేజ్ మరమ్మతులకయ్యే వ్యయాన్ని ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్ భరించడం, దీనికి అంగీకరించకపోతే ఏం చేయాలనే దానిపై సమగ్రంగా చర్చించినట్టు తెలిసిందే. మరమ్మతులు చేసినా వరద స్వభావాన్ని బట్టి బ్యారేజ్కి నష్టం వాటిల్లదన్న గ్యారంటీ లేదని ఎన్డీఎస్ఏ చెప్పిన నేపథ్యంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది. స్కూల్, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ తదితర అంశాలను చర్చించనున్నారు. తెలంగాణలో భూముల ధరలు సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని సీఎం అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు.